రామరాజ్యం టీవీకి స్వాగతం. ప్రతి ఏటా లష్కర్ బోనాలనగానే అందరికీ 2 రోజుల వేడుక గుర్తొస్తుంటుంది కదా. ముఖ్యంగా రంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంటుంది. అయితే రంగం చెప్పే స్వర్ణలత గురించి మీకు తెలుసా? అసలు ఈమెవరు? ఇతర రోజుల్లో ఈమె ఏం చేస్తూ ఉంటుంది? ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే లష్కర్ బోనాలు మాత్రం 2 రోజుల పాటు నిర్వహిస్తారు. సోమవారం జరిగే రంగం వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. అసలు మాతంగి స్వర్ణలత ఎవరు అంటే, ఎరుపుల నరసింహ, ఇస్తరమ్మ దంపతులకు స్వర్ణలత జన్మించింది. నరసింహ అమ్మవారి గుడి వద్ద పంబజోడి వాయించేవాడు. ఆమె తల్లి కూడా భర్తకు తోడుగా జేగంట మోగించేది. స్వర్ణలతకు చిన్నతనంలోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి చేయించారు. ఆ తర్వాత మాతంగి స్వర్ణలత జీవితం మహంకాళి అమ్మవారి సేవకే అంకితమైంది. స్వర్ణలత 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత భవిష్యవాణి చెప్పడం మొదలుపెట్టింది. 1996 వరకు స్వర్ణలత అక్క స్వరూపరాణి భవిష్యవాణి చెప్పేది. ఆమె చనిపోయిన తర్వాత స్వర్ణలత వంతు వచ్చింది. ఇతర రోజుల్లో స్వర్ణలత సాధారణ జీవితం గడుపుతుంది. ఆమె తన సోదరుడితో పాటు ఉంటుంది. సాధారణ టైలర్ వృత్తిని కొనసాగిస్తుంది. బోనాలప్పుడు కేవలం రాత్రి సమయంలో పాలు మాత్రమే తాగుతుందట. బోనాల మరుసటి రోజు ముఖం నిండా పసుపు, పెద్ద కుంకుమ తిలకం, ముక్కుకు ముక్కెర, చేతిలో కిన్నెర, మెడలో దండలతో భవిష్యవాణి వినిపిస్తుంది. అమ్మవారి గుడిలోకి ప్రవేశించి పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తుంది. సాధారణంగా మామూలు కుండపై నిలబడితేనే పగిలిపోతుంది. అలాంటిది పచ్చికుండపై అంతసేపు నిలబడి పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం మామూలు విషయం కాదు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని స్వర్ణలత చెబుతుంది. ఇది అమ్మవారి మహిమేనని భక్తులు అంటున్నారు.